నమస్తే K24 న్యూస్. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మార్చి 1, 2025న ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన మాదిగ అమరవీరులకు రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పించారు. పెజ్జింగి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలిలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు వడ్లూరి పరశురాములు ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొని అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరడం, అమరవీరుల స్మారకార్థం 5 ఎకరాల భూమి కేటాయింపు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్, ఎస్సీ వర్గీకరణను పాత విధానంలో ఏబీసీడీగా విభజించాలి, షమీం అఖ్తర్ కమిషన్ ఆధారంగా 59 కులాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి, ప్రస్తుతం జరుగుతున్న మంత్రివర్గ విస్తరణలో మాదిగ వర్గానికి 2 ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో బీసీ, దళిత, గిరిజన సంఘాల నాయకులు, రైతు సంఘాలు, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి గౌరవ మందకృష్ణ గారు 1994 మరి 94లో ఏదైతే వర్గీకరణ కోసం పోరాటం చేసిండో అప్పటి నుంచి ఇప్పటి దాకా 32 సంవత్సరాల అహర్నిశం మరి ఏదైతే నా జాతర కోసం, నా వర్గీకరణ కాకపోతే నా జాతరకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఎంఆర్పీఎస్ మందకృష్ణ గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు బిడ్డ మా జాతి పట్ల మాకు జరగవలసిన న్యాయం మాకు జరగకపోతే 1,00,000 డబ్బులతో అని చెప్పి ఏదైతే నినాదం ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని ముచ్చమట నాయకుడు మందకృష్ణ మాదిగ అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మందకృష్ణ మాదిగ గారు ఒక ఎంఆర్పీఎస్ నాయకత్వం ఒక జాతి కోసం పాటు పాడలే. కృష్ణన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, సబ్బడ్డ వర్గాల ఛాత్ర హక్కుల కోసం, మరి ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల కోసం నేను ముందుండి పోరాడపోతే నా జాతర పరిస్థితి ఏందో అని చెప్పి అహర్నిశం కష్టపడినటువంటి నాయకులు మరి మందకృష్ణ గారు. మరి మందకృష్ణ గారి ఆదేశాలకు మొన్న 1,00,000 డబ్బుల కార్యక్రమంలో సుధా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలో ఒక బీసీ బిడ్డలుగా మేము సుధా హాజరైన సందర్భాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటున్నా అంటే మరి ఆనాడు ప్రభుత్వాలు కొన్ని ఇంతకుముందున్న ప్రభుత్వంలో కృష్ణన్న గారిని జైల్లో పెట్టినప్పుడు సిద్దిపేట జిల్లాలో నేను ఎంఆర్పీఎస్ నాయకులతో అందరు కలిపి కృష్ణన్నను జైల్లో పెడితే ఖబర్దార్ బిడ్డ, మేము ఎంఆర్పీఎస్ జాతరను ఏకం చేస్తాం, మేము పెళ్లిలు ఏదైనా దేవాలయాలు ఏం చేసినా మేము దప్పు కొడతాం అక్కడ బిడ్డ, మా కృష్ణని విడుదల చేయకపోతే మీ ఇళ్ళ ముందు చావు దప్పు కొడతామని చెప్పి హెచ్చరించిన ఘనత అప్పుడు మేమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అమరవీరులకు మార్చి 1వ తారీఖు రోజున గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మన ఏబిసిడి వర్గీకరణ 4లో అయిన 11 మంది అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క కళ నెరవేరిన సందర్భంలో అది పూర్తి స్థాయిలో చట్టబద్ధత కావాలని 59 కులాలకు తామాషా ప్రకారము ప్రతి కులానికి ప్రతి వాటా దక్కాలనే ఉద్దేశంతో ఏదైతే పోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వెలువడిందో దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఏబిసిడి వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నాను అని కమిటీ వేసి పూర్తి స్థాయిలో మీకు న్యాయం జరిగే విధంగా చేస్తానని మొదట వాగ్దానం చేసినటువంటి రేపు జరగబోయే పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాల్లో మరి ఏబిసిడి వర్గీకరణ కొరకు బీసీ కులగణన కోసం వేసినటువంటి కమిటీలు ఏవైతున్నాయో వాస్తవాలను వెలికితీసి ఎవరెవరి జాబితా ఏ విధంగా ఉన్నది, ఏ నిష్పత్తి ప్రకారము ఎవరికి ఎంత శాతం వర్తించాలనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చట్టబద్ధత చేస్తే ఇంతకుముందు జరిగిన అన్యాయము ఏదైతే ఉన్నదో మాదిగలకు జరిగినటువంటి ఘోర ఏబిసిడి వర్గీకరణ కోసము వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తూ వారికి వీళ్ళ వాణిని వినిపిస్తూ
ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అష్ట కష్టాలను తెలుసుకునే విధంగా, వారు స్పందించే విధంగా వాళ్ళు అక్కడ ఉండాలని, ప్లస్ ఇటువంటి నినాదం ఏదైతున్నదో అది కూడా మన మానకొండూరు నియోజకవర్గానికి కోవంపల్లి సత్యనారాయణ గారికి మంత్రి పదవి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్లస్ ఈ కార్యక్రమంలో భాగస్థులైన అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు మరియు మాదిగ సోదరులకు, మాదిగ ఉపకులాల సోదరులకు అందరికీ జై భీమ్, జై భారత్, జై పూలే. మాదిగ అమరవీరులకు అంశాన్ని వివరించారు, అమరుల గురించి చెప్పినారు. ఎంఆర్పిఎస్ మండల పక్షంగా వారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈరోజు ఎస్జీకి మండల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మన ఎస్జీకి మండల ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ అమరవీరుల ప్రసారణ సభ నిర్వహించడానికి చాలా సంతోషం. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు కట్టుబడి ఉండాలని ఆ యొక్క కోరిక. 59 కులాలకు అందరికీ అందాలే ఫలాలు. అయితే మనకే డబ్బున్న వాళ్ళకు, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకే పదవులు రావాలి, సీట్లు దొరకాలి, మన పిల్లలే చదువుకోవాలని కాదు. ఏం లేని వాళ్ళకి చూస్తే ఆ సీట్ ఇప్పించి మనం ఆ మన కన్నా ఉపకులాలు ఏమున్నారో వాళ్ళని చూస్తే మార్కెట్లకు తీసుకురావాలని నా యొక్క విజ్ఞప్తి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము ఓకే చేసినాము అని చెప్పినారు, కానీ ఇంకా గవర్నమెంట్ ఓకే చేయలేదు. అదే చేసినటువంటి రిజర్వేషన్ గవర్నర్ యొక్క సంతకం చేసి పార్లమెంటుకు పంపించి దాన్ని క్లియర్గా చేయాలని, 59 కులాలకు అందాలని నేను మరి కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క కుమరన్న గారు ఒక నిమిషం ఇప్పుడు మాస్టీ సంఘం నుండి రాజు గారు ఒక నిమిషం మాట్లాడుతూ కోరుతున్నాము. జోహార్ జోహార్ జోహార్. ఆర్టీసీ ఉద్యోగం నుండి వచ్చినటువంటి శ్రీనివాస్ గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా అమరవీరుల గురించి. జై జై మాదిగ. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో 11 మంది అమరవీరులైన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి సభా అధ్యక్షులు పరశురాములు గారికి, మండల నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి దండోరా ఉద్యమ కార్యకర్తలందరికీ నా యొక్క జైభీం తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు జస్టిస్ సుప్రీంకోర్టు తీర్పు రాగానే అసెంబ్లీలో ఏకపక్షంగా నిలబడి ఎస్సీ రిజర్వేషన్లు జరగబోయే ఎన్నికలలో రిజర్వేషన్ ప్రకారము ఉద్యోగాలలో, రాజకీయాలలో బస్ చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అట్లాంటి హామీని ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో కానీ, ఉద్యోగాలలో కానీ రిజర్వేషన్ ప్రకారము ఎవరి వాటా వాళ్లకు, ఎస్సీలలో ఉండబడే 59 ఉపకులాలకు సమాన రీతిలో రిజర్వేషన్ కల్పించాలని మరియు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. వారు ఇచ్చిన మాట ప్రకారము ఇతర వేరే అగ్రకులాలకు ఎవరికి నమ్మకుండా మీరు హామీ నెరవేర్చాలని, అదేవిధంగా మాదిగ పక్షాన ఇలాంటి తీర్పు జరిగిన వెంటనే ప్రతి జాతి నీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబోయే మా పిల్లల భవిష్యత్తు గురించి ఎల్లవేళలా మీరు ఉద్యోగాలలో సమాన మాట కల్పించాలని కోరుకుంటూ, ఇలాంటి ఉద్యమంలో బెజ్జంగి మండలం సిద్దిపేట జిల్లాలోనే నెంబర్ 1గా నిలిచింది. సిద్దిపేటలో ఉద్యమంలో
ఏ పిలుపుని ఇచ్చినా మందకృష్ణ నుంచి ఎలాంటి పిలుపు వచ్చినా ఇక్కడ ఉండి కష్టపడే నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యోగ సంఘాల తరఫున కూడా ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యోగ సంఘాలము ఎంఆర్పిఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్.